హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు అనుకుంటూనే పనుకుంటానండి. మార్నింగ్ 5 o'clock అలా లేచేసి ఇంకా ఏదైనా జాగింగ్ చేద్దాం, ఇంకా డైటింగ్ కూడా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటానమాట. ఏంటక్క నీకు డైటింగ్ ఎందుకు అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. నాకేంటంటే ఇంకా డెలివరీ తర్వాత పొట్ట కొంచెం వచ్చిందనమాట. దానికోసం అని చెప్పేసి కొంచెం ఎక్సర్సైజు ఇలాంటివన్నీ చేద్దాం టమ్మీకి మాత్రమే అని చెప్పేసి అనుకుంటున్నానండి. ఇంకా కానీ నా వల్ల అసలు లేవడానికే అవ్వట్లేదన్నమాట. ఎందుకు అంటే ఇంకా నైట్ టైంలో పడుకునేసరికి కరెక్ట్గా 12:30 ఆ మధ్య అయిపోతుందన్నమాట. ఎంత లేదన్నా సరే 11 ఆ మధ్య అయిపోతుందండి. ఎంత నిద్రపోదామన్నా కూడా నిద్ర రాదు. అందరూ పడుకొని ఉన్న టైంలో నేను మేల్కుంటాను. ఇంకా అందరు లేచేసే టైంకి నేనైతే పడుకునేస్తానమాట. అలా ఉంటుంది నాకు. ఇంకా అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ టైంలో లేవడానికి కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. 6:30, 7 ఆ మధ్య అయిపోతుందండి. కానీ మా వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా అనరనమాట, ఎందుకు నువ్వు ఇంత లేటుగా లేస్తావు అని చెప్పేసి. ఇంకా మా హస్బెండే ఒక్కోసారి అంటూ ఉంటారు లేవు లేవు అని చెప్పేసి. మా అమ్మ మా నాన్న మాత్రం అర్థం చేసుకుంటారండి. ఎందుకంటే ఇంకా ఫీడింగ్ నైట్ అంతా ఇస్తూనే ఉంటుంది కదా, ఇంకా అలా కొంచెం మేల్కొంటుందిలే కాసేపు పడుకొని అని చెప్పేసి ఆ ఫీలింగ్లో ఉంటారనమాట వాళ్ళైతే. నిజంగా నేను లక్కీనే. నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అన్ని పనులు నేనే చేసుకోవాలి అని చెప్పేసి. కానీ ఈ వీడియో తీసుకొని చేసేసరికి అర్ధగంట పట్టే పనిని 1 hour అయితే అవుతుందండి. ఆలోపే ఇంకో పని అయితే మా అమ్మ అయితే చేసేస్తుంది అనమాట. అయ్యో ఆ పని నేను చేసింటే బాగుండే అని అనిపిస్తుంది అనమాట నాకు. కానీ ఒక్కోసారి అనిపిస్తుందండి మనమేం దేవుళ్ళు కాదు అన్ని పనులు ఒకేసారి చేసేదానికి అని చెప్పేసి ఇంకా కామ్ అయిపోతానమాట. ఇక్కడ మా వాళ్ళందరూ కలిసి ఇక్కడ కిటికీలో ఏమో చూస్తున్నారు కదా, ఏంటో కదండి కోతిని చూస్తున్నారనమాట. ఇంకా మా ఊర్లో ఈ మధ్య చాలా అయిపోయాయండి ఈ కోతులైతే. దీనికోసం అని చెప్పేసి ప్రత్యేకించి మా చింటూ బిట్టు దాన్నే చూసుకొని ఉంటారనమాట. ఇంకా తెలిసిందే కదా, నార్మల్గా ప్రతి వీడియోలో చెప్తాను ఉంటారనమాట. కోతి పిల్లలు, కుక్క పిల్లలు, ఈ పిల్లి పిల్లలు అంటే చాలా ఇష్టం. ఇంకా కోతి పిల్లల జోలికైతే వెళ్ళర్లేండి, అవి పికేస్తాయి కాబట్టి అంటే దూరం నుండి చూసుకొని ఉంటారు. కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లల్ని, కోడి పిల్లల్ని మాత్రం అస్సలు వదలరు. ఇంకా అలా చూస్తూ ఉన్నారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నానండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, అంటే హెయిర్స్కి ఒక డే గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత అయితే ఆయిల్ పెట్టుకుంటానని చెప్పేసి. కానీ ఇప్పుడు నా వల్ల అట్లా అవ్వట్లేదండి. నిజంగా హెడేక్ అయితే బాగా వచ్చేస్తుంది అనమాట. స్నానం చేసుకుని నెక్స్ట్ డేకే పెట్టుకోవాలనిపిస్తుంది. ఇంకా పెట్టేసుకుంటున్నాను. అదేంటో అండి మా ఇంట్లో మాత్రం నిజంగా మేకప్ కిట్ కానీ ఏదైనా లిప్స్టిక్, నెయిల్ కట్టరు ఇలాంటివన్నీ నిజంగా ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండవండి. అంతా మా హిత్తి చిన్నపిల్లల వాళ్ళంతా ఎత్తుకొని పోయి ఆడాడేస్తారు ఏమో కానీ ఒక్కటంటే ఒకటి ఉండనమాట. ఇంకోటి ఏంటంటే ఈ నెయిల్ కట్టర్ మాత్రం ఒక 1 week ఒకసారి, అంటే సండే అయితే కార్లో వస్తారండి. ఇంకా వాళ్ళ దగ్గర తీసుకుంటూనే ఉంటాం. ఇంకా వీళ్ళు దారి పోస్తూనే ఉంటారనమాట. అన్నీ ఓకే కానీ ఈ నెయిల్ పాలిష్ అలానే లిప్స్టిక్ దొరికిందంటే నిజంగా లడ్డు దొరికినట్టే. వాళ్ళకైతే లిప్స్టిక్ చింటూతో సహా వేసుకుంటాడండి. నిజంగానే దాన్ని గోళ్ళకు పూయడము, అక్కడ రాకడం ఇక్కడ రాకడం, అసలు లిప్స్టిక్ లేకుండా చేసేస్తారు. ఇంకా మా చారు అయితే ఇంకెచ్చనమాట. ఏదైనా క్రీమ్ తెచ్చి అక్కడ పెట్టుకుంటే దాన్ని తీసి అంతా పాడు చేసేస్తారు. అలా ఒక్కో దాన్ని అయితే పాడు చేసేకి రెడీగా ఉంటారండి. నా దగ్గర అయితే నిజంగా అసలు ఏమంటే ఏమీ లేకుండా అయిపోతుంది. ఒక్కోసారి స్టిక్కర్ బాక్స్ కూడా ఉండదు. అలా అని చెప్పేసి నేనే బయట కూడా పెట్టనండి, నా బీరువా డ్రాలో అయితే పెట్టుకుంటాను అనమాట. అక్కడున్నా సరే ఎత్తికి మరీ ఎత్తుకొని పోయి ఆ పని చేస్తారనమాట. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇదంతా కామన్ అని చెప్పేసి నేను కూడా ఒక్కోసారి సైలెంట్ అయిపోతూ ఉంటాను. ఇంకా నేనైతే నెయిల్స్ కట్ చేసుకుంటున్నానండి. ఇవాళ సండే కాబట్టి ఇంకా మా అమ్మ అయితే ఒకటి తీసుకొచ్చి పెట్టిందనమాట. ఇంకా దాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఎన్ని రోజులు ఉంటుందా లేదా కూడా చూడాలి. తీసుకుంటామా అంటే పిల్లలకి మనం కట్ చేసుకుంటున్నది చూసి ఏడుస్తారనమాట. ఇస్తే అంతే కదా, అనగా దాన్ని తీసుకోవాలంటే అస్సలు ఇవ్వరు. ఇంకా అక్కడ పాడేసి ఎక్కడో పాడేస్తారు, లేకుంటే ఎవరైనా ఎత్తుకుని పోయేదో అలా జరుగుతూ ఉంటాయి నెయిల్ కట్టర్లు మాత్రం. ఇంక ఇవాళ గ్రహణం కాబట్టి, అంటే సూర్యగ్రహణం అండి. మొన్న చంద్రగ్రహణం జరిగినప్పుడు కూడా సేమ్ ఇలానే పెట్టింది, కానీ అది ఇంకొక టైప్ అనమాట. ఇది వచ్చేసి ముద్దుకూడ అనమాట. సేమ్ ఇది కూడా అలానే చేస్తుంది. గ్రహణం లేకుంటే ఏదన్నా ఫెస్టివల్ ఇలాంటివి ఏమన్నా ఉంటే మా అమ్మ టీవీకి అతుక్కునేస్తుందండి.
టీవీలో న్యూస్ వస్తుంది కదా, ఆ న్యూస్లో చూస్తూనే ఉంటుంది అనమాట. రోజు మొత్తానికి చూస్తుంది. అలా చూస్తూ గ్రహణం ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు వదిలేస్తుంది, ఆ మధ్యలో ఏమేమి చేస్తాము ఇదంతా చెప్తా ఉంటుంది అనమాట. ఇంకా అలానే గ్రహణానికి ఏదేదైనా ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే చూసి చేసుకుంటా ఉంటుందండి. ఇంకా ఇదైతే పెట్టాలంట. ఇది ఆచారం ఏం కాదు కానీ ఒక్కో సైడ్ పెడతారు, ఇంకో సైడ్ అయితే పెట్టరు. ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒకరు చేసింది చూసి మనం అది చేయాలంటే అసలు కుదరదు. ఇంకా ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు ఇంకా నా పిచ్చి నాకు ఆనందం అండి. ఇంకా మొన్న అయితే చంద్రగ్రహణం రోజు వీడియోస్ చాలా చూశాను ఇలాంటివి. అంటే రోకులు బడి వచ్చేసి రోల్లో నిల్చుకొని, ఇంకా అలానే ఎర్నీల్లో రోకులు బడి అయితే నిల్చుకొని ఉండింది. ఇంకా నేను కూడా ఒకసారి అయితే ట్రై చేద్దాం, మళ్ళీ మళ్ళీ వస్తాయి కానీ నాకు ఆ టైంకి ఎట్లా ఉంటుందో టైము అని చెప్పేసి ఇప్పుడు ట్రై చేద్దాం అని చెప్పేసి రెడీ అయ్యాను. ఇంకా గ్రహణం టైంకే నేనైతే ఇక్కడ చేస్తున్నానండి. కానీ ఇది ఫ్లాప్ అయిందనమాట. ఇంకా సర్లే ఇదైతే ఫ్లాప్ అయింది కదా, ఇంకా ఎర్నీలో పెట్టి చూద్దాం అని చెప్పేసి ఇదైతే ట్రై చేస్తున్నానండి. ఇది నిలుస్తుందని ఒక నమ్మకంతో చేస్తున్నాను. ఇంకా నిలుస్తుందా లేదా చూడాలి ఫైనల్లీ. ఇంకా చాలానే అంటే నేను నిలుచుకుంటుందేమో అని చెప్పేసి పెద్ద హోపే పెట్టుకొని అయితే చేస్తున్నానండి. ఇంకా రోల్లో చూసారు కదా అస్సలు నిలబడలేదు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ ఎర్నీలో కొంచెం పసుపు, వాటరు, అలానే కొంచెం సున్నం వేసి కలిపేశాను అనమాట. ఇంకా అలా రెడ్గా మారిపోయాయండి, మాంత్రికులు చేసుకున్న దానిలాగా తయారైపోయాయి. ఇంకా నేనైతే రోకల్ బడి అయితే నిలబెట్టేద్దాం. ఇంకా నిలబడుతుందా లేదా చూడాలి. నిలబడితే మాత్రం నిజంగా నాకు భలే హ్యాపీ చేసినందుకు. ఒకవేళ నిలబడలేదా ఇంకా వదిలేస్తాను అంతే. ఇంకా చేసి 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 చాలాసేపే నిలబడి చెప్పి చూశానమాట. అస్సలు నిలబడలేదండి. ఇంకా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇలాంటివన్నీ వాళ్ళు వీళ్ళు చేయడం చూడడమే తప్ప మనం చేస్తే అస్సలు కుదరదు. ఇంకా అంతే కదా. ఇంకా నేనైతే ఇలా చేసి చాలా విసుగైపోయి ఇంకా సైలెంట్ అయిపోయానండి. ఇంకా నాకు ఊహ ఉన్నప్పుడైతే ఇంకా ఇలా సూర్యగ్రహణం పట్టినప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఇలా ఎర్నీల్లో ఆ గ్రహణాన్ని అయితే చూసేవారనమాట. కానీ నాకు అప్పుడు అంతగా ఏం తెలియదు కదా, ఇంకా నేను అంతగా పట్టించుకుంటానులే. కానీ ఇప్పుడైతే నాకు చూడాలనిపిస్తుంది, కానీ ఎలా చూడాలి ఏంటో అసలు ఏం తెలియదు అనమాట. ఇంకా నేనైతే ఇంకా మన వల్ల కాదు అని చెప్పేసి వదిలేసానండి. ఇంకా ఇది నైట్ టైం అనమాట. ఇంకా వీడియోస్ కూడా ఏం తీసుకోలేదు. ఇంకా నైట్ టైంలో ఇంకా చూస్తున్నారు కదా అలా కూర్చొని ఉన్నాను అనమాట, చింటూని ఆడించుకుంటా. ఇంకా హితమ్మ సడన్గా కుర్కురే ప్యాకెట్లు అయితే తెచ్చి ఓపెన్ చేయమని చెప్పేసి ఇచ్చింది. హితి ఏం తెచ్చినా సరే ఫస్ట్ నాకే పెడుతుందండి. అది ఎందుకు పెడుతుందో ఏమో కూడా తెలీదు. ప్రేమతోటి పెడుతుందా లేకుంటే ఫస్ట్ నాకే పెడుతుంది అనమాట. ఇంకా అలా కుర్కురే నాకే ఇచ్చి తీమని చెప్పి కొంచెం అయితే ఇచ్చిందనమాట. తింటూ ఉన్నాను. ఇంకా అంతలోనే చింటూకైతే ఏదేదో చెప్తుంది. ఇంకా అది ఇది అని చెప్పేసి ముద్దుగా ఆడిస్తూ ఇస్తుందనమాట. ఇంకా నాకైతే వీడియో తీసుకోవాలనిపించిందండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా చింటూకి కాస్త ఇస్తుంది, హితమ్మ కొంచెం తింటుంది. ఇది అంటే ఏదైనా పెట్టాలి అంటే నిజంగా హితికి వెనకే అనమాట. అందరూ అంత బాగా పెడుతుందండి. కానీ ఒక్కో మూడు వస్తే మాత్రం నిజంగా అసలు సైకిల్ లాగా ఉంటుంది. ఇక్కడ చూడండి చింటూ అయితే ఏదేదో చేస్తున్నాడు. నేనేదో చేయమంటే ఇంకేదో చేస్తున్నాడు అనమాట. మా హితి అయితే పడి పడి నవ్వుతుంది. నవ్వు రాకపోయినా సరే నవ్వేస్తుంది. ఇంకా మా బిట్టు అయితే పడుకునేసాడండి. చింటూ మాత్రమే మేల్కొని ఉన్నాడు. ఇవాళ ఎందుకో తెలియదు కానీ 8:30 ఆ మధ్య అయితే మేల్కొనే ఉన్నాడు అనమాట. చింటూ ఆడుకుంటూ పాడుకుంటూ అసలు నిద్ర మొహమే లేదు. ఇంకా మా అమ్మ తెలిసిందే కదా, ఎప్పుడు సంగటి ముద్దలు చేయాలన్నా ఇలా ప్లేట్లు ఎత్తుకొని చింటూ బిట్టు కంపల్సరీ ఇలా వేసుకొచ్చి తింటారనమాట. ఇదొక గుడ్ హ్యాబిట్ అని నేను అనుకుంటున్నానండి. ఈ మధ్య అంతగా తినిపిస్తా కూడా లేదనమాట. చింటూకైతే ఏదో అలా నేను ఎత్తుకొని అయితే తినిపిస్తున్నాను కానీ బిట్టుకు అస్సలు తినిపించట్లేదండి. వాడు ఇలానే తినేస్తాడనమాట. వేసుకొచ్చి అంటే వీళ్ళకి సాంబార్ కానీ చట్నీ ఏం అవసరం లేదనమాట. ఇలా ఉత్తినే సంగటి కానీ రైస్ అయితే ఖచ్చితంగా మేమైతే పెడతాము. కానీ సంగటి అయితే మాత్రం ఇలా వేపించుకొని వచ్చేసి ఉత్తినే తినేస్తున్నారు. హ్యాపీ. మీకు ఒకటి తెలుసా, నేను అమ్ము అనే పదం అసలు నేర్పించనే లేదండి మా హితికి. కానీ అమ్ము అని పిలిచింది. నన్ను ఎవరు కూడా అంటే నిక్ నేమ్ కూడా అమ్ము కాదనమాట. అసలు ఎవరు పిల్లు కూడా పిల్లరు. అలాంటిది హితికి అమ్ము అనే ఎలా అనిపించిందో నాకైతే తెలియలేదు. ఇంకా అలా పిలిచేస్తుంది. నాకు పొట్టలో ఉన్నప్పుడు మా చిన్నాడు పరుచు చెప్పిందనమాట. అంటే పాప కానీ పుడితే నాకు అమ్ము అని చెప్పేసి పిలిపించు అని చెప్పేసి. అది ఆ అమ్మాయి విందో ఏమో కడుపులో ఉన్నట్టు నన్ను పిలవడం స్టార్ట్ చేసిందండి. ఇంకా ఎవరు చెప్పకుండా పిలిచేసరికి నాకైతే కొంచెం ఆశ్చర్యమే అనిపించింది. కాకపోతే నేను ఆ వర్డ్కి అలవాటు పడిపోయాను అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మా చారు కూడా నన్ను అమ్ము అనే పిలుస్తుంది హితి పిలిచింది చూసి. ఇంకా నాకైతే నిజంగా ఇద్దరు పిలుస్తుంటే ఎంత బాగుంటుందో, ఎంత ముద్దుగా ఉంటుందో. అంటే సంథింగ్
స్పెషల్ అనమాట అలా పిలిస్తే. ఇప్పుడు అమ్ము అమ్ము అని పిలిచి ఇప్పుడు సడన్గా మమ్మీ అన్న అమ్మ అన్న నాకు అంటే మాట్లాడబుద్ధి అవ్వదనమాట. ఇంకా సడన్గా నేనే చెప్తూ ఉంటాను నన్ను అలా పిలద్దు అని చెప్పేసి. అమ్ము అనే పదానికి నేను అలవాటు పడిపోయానండి. చాలా అంత క్యూట్గా ఉంటుంది అనమాట. చారు పిలిచినా కూడా నాకు అంతే క్యూట్గా ఉంటుంది, భలే ముద్దొస్తుంది. ఇలాంటి అలవాటు చాలామందికే ఉంటుందండి పిల్లలకి. కొంతమంది అమ్మ వాళ్ళని అక్క అని పిలిచే వాళ్ళు ఉన్నారు, నాన్న వాళ్ళని అన్న అని పిలిచే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎందుకో అంటే దూరం ఎందుకులేండి, మా గురించి చెప్పుకుంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్న అంటే మా నాన్నని వాళ్ళంతా అన్న అనే పిలుస్తారనమాట. అలా అయితే కొంతమందికి ఉంటుందన్నమాట, వేరేలాగా పిలిచి నాన్న డాడీ అని పిలవరు, అన్న అనేసి అమ్మని వచ్చేసి అక్క అని పిలిచేవాళ్ళు నేను చూస్తున్నాను. అలాంటిది మా హితి అమ్ము అని పిలిచేసరికి నాకు నిజంగా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు సడన్గా ఒక్కో రోజు అయితే మమ్మీ అని పిలుస్తుంది. ఇవాళ సండే కాబట్టి ఇంకా నాన్ వెజ్ అయితే తెచ్చారండి. కానీ మాకైతే 2 కుక్కలు ఉన్నాయి. అవి 2 అంటే డెలివరీ అయ్యాయి అనమాట. ఒక్కో దానికి 7, 6 ఆ మధ్య అనమాట. ఇంకా అవి అయితే బాలింతలు కదా ఈ ప్రస్తుతానికి, ఇంకా వాటికి ఏదైనా చేసి పెడదామని చెప్పేసి ఇలా మా నాన్న అయితే చికెన్తో పాటు ఇవి కూడా తెచ్చారండి కుక్కల కోసమే అని చెప్పేసి. ఇంకా వాటికి వేసే మా ఇంటి దగ్గర నిజంగా చాలా ఉంటాయి. కానీ ఒక 2-3 మంత్సే, ఇంకా అవి ఎటు వెళ్ళిపోతాయో కూడా తెలిసేదండి. 1-2 మాత్రమే మిగులుతాయి. ఇంకా కుక్కల కోసమని చెప్పేసి ఇక్కడ సాంబార్ అయితే చేస్తుంది మా అమ్మ. అయితే మాకు సపరేట్గా చేసి పెట్టేసి ఆ తర్వాత నైట్ టైంలో చేస్తుందండి. చింటుకి రిమోట్ దొరికిపోతే అచ్చం పెద్దవాళ్ళు ఎలా మారుస్తారో అలా మారుస్తూ ఉంటాడు. ఇంకా చేసిన చికెన్ని ఇంకా కుక్కలకైతే వేసేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.